అర్థమవుతుంది. మరి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు సస్పెన్స్కి దించుతారా లేకుంటే పవన్ కళ్యాణ్ దించుతారా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎలక్షన్లు ఎంతో దూరంలో లేవు, మార్చి ఏప్రిల్ అంతే, ఈ 2 నెలల్లోనే ఎన్నికలు అయితే జరిగేలా క్లియర్ కనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఈ సీట్లు పంపకం జరిగితే కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు తిరిగే ప్రయత్నం అయితే చేయరు. ఇప్పటివరకు ఇంకా కన్క్లూజన్ అయితే కనిపించట్లేదు. చాలా అన్ని ఛానళ్ళు కూడా ఉత్తగంటగా అయితే ఎదురు చూస్తామని, మెయిన్ మీడియా కావచ్చు లేకుంటే సోషల్ మీడియా కావచ్చు, ఈ జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు లేకుంటే బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది చాలా ఉత్కంఠ భరితంగా అయితే కొనసాగుతుంది. దీనికి తెర ఎప్పుడు పడుతుంది అనేది క్లారిటీ అయితే రావట్లేదు. ఎందుకంటే 8వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు 8వ తారీఖు కలిశారు. ఇప్పుడు చూస్తే అలా 14వ తారీఖు, అంటే ఆల్మోస్ట్ 6 రోజులు 1 వీక్ గడిచిపోతుంది. 1 వీక్ అయినా సరే ఇంకా మౌనంగా ఉన్నారంటే అమిత్ షా గారు అడిగినట్టయితే క్లియర్గా తెలుస్తుంది. ఏం అడిగారనేది కొన్ని రోజులు మనకి బయటపడుతుంది.